ఓకేనండి. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కన్వల్యూషన్. ఓకేనండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కన్వల్యూషన్. దానికి మనం ఏంటంటే ఒక ప్రాబ్లం, ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని మనం గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం కన్వల్యూషన్ అన్నది చూద్దాం. ఇక చూడండి ప్రాబ్లం, ద ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీ, హెచ్ ఆఫ్ టీ. ఓకేనండి, ఆఫ్ ది లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఈజ్ ఇవ్వండి హెచ్ ఆఫ్ టీ ఈక్వల్ టు యూ ఆఫ్ టీ. అంటే ఇంపల్స్ రెస్పాన్స్కి ఏంటండి అవుట్పుట్ యూ ఆఫ్ టీ. డిటర్మైన్ ది అవుట్పుట్ ఆఫ్ ది సిస్టమ్ ఇఫ్ ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ యూ ఆఫ్ టీ. ఓకేనండి, ఏ గ్రేటర్ దాన్ 0. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలనుకో, ఇదేమవుతుందండి టీ అవుతుంది. అవునండి, ఇదేమవుతుంది ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ అవుతుంది. అవునా కదండి, ఇది దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు ఇది. ఓకేనండి, నెక్స్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇదేంటండి హెచ్ ఆఫ్ టీ ఈక్వల్ టు యూ ఆఫ్ టీ అన్నాం. అంటే ఇది ఏమవుతుంది టీ అయింది అనుకోండి, ఇది హెచ్ ఆఫ్ టీ ఈక్వల్ టు యూ ఆఫ్ టీ, ఇది యూ ఆఫ్ టీ. అర్థమైందండి, ఇది 0. ఇది ఈ రెండాటిని మనం చూపించాం గ్రాఫికల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సొల్యూషన్ హెచ్ ఆఫ్ టీ ఈక్వల్ టు యూ ఆఫ్ టీ. అవునండి, వాడు ఇచ్చింది హెచ్ ఆఫ్ టీ ఈక్వల్ టు యూ ఆఫ్ టీ, ఇంపల్స్ రెస్పాన్స్ ఈక్వల్ టు అవుట్పుట్. అలాగే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ యూ ఆఫ్ టీ. ఓకేనండి, యూ ఆఫ్ టీ. ఇక్కడ చూడండి, ద అవుట్పుట్ ఆఫ్ ది సిస్టమ్ విల్ బి ఈక్వల్ టు కన్వల్యూషన్. ద అవుట్పుట్ ఆఫ్ సిస్టమ్, ఏదైనా ఒక లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ యొక్క అవుట్పుట్ విల్ బి ఈక్వల్ టు కన్వల్యూషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అండ్ హెచ్ ఆఫ్ టీ. అంటే ఈ ఎక్స్ ఆఫ్ టీకి అండ్ హెచ్ ఆఫ్ టీకి అండి. అంటే ఇప్పుడు చూడండి, కన్వల్యూషన్ ఏంటంటే ప్రాపర్టీ యాక్చువల్గా వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ, అంతే కదండి. ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రల్గా కూడా చూపించాం. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ డి టౌ. కావాలంటే మీకు ఇంపల్స్ రెస్పాన్స్ చూడండి, మీకు రాశాను. ఓకేనండి, ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ డి టౌ. ఓకేనండి, ఇది ఇక్కడ చూడండి. ఇప్పుడు దీంట్లో కేస్ 1లో ఏంటంటే టీ ఈక్వల్ టు 0. అంటే ఈ టీ ఈక్వల్ టు 0 చేయాలండి. ఓకేనండి, ఆ టీ ఈక్వల్ టు 0 పెట్టాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం, పుట్ టీ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో టీ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ y of t ఈక్వల్ టు x ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ ఏమొస్తుందండి మైనస్ టౌ వస్తుంది. అవునండి, మైనస్ టౌ డి టౌ. ఓకేనండి, మైనస్ టౌ డి టౌ. అంటే ఇక్కడ ఏం చేస్తాం, యాక్చువల్గా టీ ఈక్వల్ టు 0. అవునండి, అంటే ఇక్కడ టీ పెట్టామంటే ఇది టౌ తీసుకున్నాం. సో ఇది టౌ, ఇది కూడా ఎక్స్ ఆఫ్ టీ హెచ్ ఆఫ్. అవునా కదండి, అర్థమైందండి. సో ఇప్పుడు దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దామండి. సో దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి, హెచ్ ఆఫ్ మైనస్ టౌ కదండి, హెచ్ ఆఫ్ మైనస్ టౌ కదా. ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ ఇది టౌ అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టౌ అంటే ఈ పవర్ మైనస్ ఏ టీ. అవునండి, దీనికి ఏంటి, ఇది 1, ఇది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాం. మనకు ఆ ఈక్వేషన్స్ ఫస్ట్లో వచ్చినాయండి చూడండి. అలాగే ఇప్పుడు చూడండి, ఇదేంటిది టౌ, ఇది హెచ్ ఆఫ్ మైనస్ టౌ అన్నాడు, హెచ్ ఆఫ్ మైనస్ టౌ. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఏంటి హెచ్ ఆఫ్ టౌ రాసినప్పుడు ఈ పక్క తీసుకున్నాం అనమాట, అంటే ప్లస్. ఇక్కడ మైనస్ టౌ అన్నప్పుడు ఏమవుతుందండి, ఇదే కదా
ఈ పక్క వస్తుంది కదండి -1 -2 -3 హెచ్ ఆఫ్ -τ. ఓకేనండి, క్లియరా? అంటే ఇప్పుడు చూడండి దీనికి మనకి ఏమంటాం, టైం ఫోల్డింగ్. మనకు ఒక ప్రీవియస్ ఫస్ట్ యూనిట్లో చదువుకున్నాం టైం ఫోల్డింగ్. ఇప్పుడు చూడండి ఈ ప్లస్ని మనం ఇలా ఫోల్డ్ చేసాం అనుకోండి ఇక్కడికి, అంటే ఏమవుతుంది, ప్లస్ ఆఫ్ హెచ్ ఆఫ్ ప్లస్ టౌ హెచ్ ఆఫ్ -τ. అంటే దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇదే కదండి, అర్థమైందండి, క్లియర్? అంటే దీన్ని ఎలా ఫోల్డింగ్ అంటే ఇదేంటి, ఇక్కడ ఏం జరిగిందండి, టైం ఫోల్డింగ్ అయింది, అంతే కదండి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టౌ అండ్ హెచ్ ఆఫ్ -τ ఈజ్ ఇంటిగ్రేటెడ్. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా రాసాం ఏది, -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ -τ dτ. చూడండి ఈ రెండు కూడా ద ప్రొడక్ట్ ఆఫ్ హెచ్ ఆఫ్ టౌ అండ్ ఎక్స్ ఆఫ్ టౌ అండ్ హెచ్ ఆఫ్ -τ అన్న ప్రోడక్ట్ దేనికండి, ఇంటిగ్రేటింగ్. అవునండి, ఇలా ఇంటిగ్రేటెడ్ అయినప్పుడు దిస్ ప్రోడక్ట్ ఆల్వేస్ జీరో, ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఏమవుతుందండి, ఆల్వేస్ జీరో అవుతుంది. అందుకని ద టూ వేవ్ ఫార్మ్స్ డస్ నాట్ ఓవర్లాప్. అందుకని ఈ 2 వేవ్ ఫార్మ్స్ అనేవి డస్ నాట్ ఓవర్లాప్ అన్నవి అవ్వండి. ఇది ఫస్ట్ కేసు అండి, ఓకేనా? ఓకేనండి, ఇప్పుడు సెకండ్ కేసు వచ్చాయి, కేసు 2. ఓకేనండి, ఫస్ట్ కేసులో టీ ఈక్వల్ టు 0 అన్నాం. ఇక్కడ సెకండ్ కేసుకి వచ్చేటట్టు టీ గ్రేటర్ దెన్ 0. ఓకేనండి, టీ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఇప్పుడు మనకి ఈక్వేషన్ అంటే వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఆఫ్ టౌ అన్న, ఎక్స్ ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ టీ -τ dτ. ఓకేనండి, అర్థమైందా లేదండి? ఇక్కడ చూడండి ఎక్స్ ఆఫ్ టౌ ఈక్వల్ టు e పవర్ -τ, అలాగే ఇది టౌ తీసుకున్నాం ఇక్కడ, ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి హెచ్ ఆఫ్ టీ -τ. ఇక్కడ చూడండి కొన్ని కండిషన్స్, హెచ్ ఆఫ్ టీ -τ ఈజ్ అబ్టైన్ బై షిఫ్ట్ అయిందా లేదండి? అంటే ఇక్కడ చూడండి టీ ఇది టైం, ఓకేనండి, షిఫ్టింగ్. నెక్స్ట్ హెచ్ ఆఫ్ -τ ప్రీవియస్గా చూసామండి, -τ బై 2 వర్డ్స్ రైట్ అండి, ఓకేనా? 2 వర్డ్స్ రైట్. ఇక్కడ చూడండి ద షేడెడ్ ఏరియా, అంటే ఇది ఈ షేడెడ్ ఏరియా ఇన్ ది ఫిగర్ ఎక్స్ ఆఫ్ టౌ అండ్ హెచ్ ఆఫ్ -τ ఇదండి, హెచ్ ఆఫ్ టీ -τ, ఎక్స్ ఆఫ్ టౌ అండ్ హెచ్ ఆఫ్ టీ -τ ఓవర్లాప్ ఫ్రమ్ 0 to t. ఇది 0 అండి, ఇది t. ఓవర్లాప్ ఫ్రమ్ 0 to t, అర్థమైందండి? 0 నుంచి t వరకు ఓవర్లాపింగ్ అయిందండి. సో ఇప్పుడు ఏమవుతుందండి మనకి y ఆఫ్ t ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t ఎక్స్ ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ టీ -τ dτ. ఇది ఈక్వేషన్ కదండి మనకి. చూడండి y ఆఫ్ t ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ t టు 0 to, అంటే 0 to tకి మనకి షిఫ్ట్ అయింది కాబట్టి 0 to t అన్ని ఇంటర్వెల్స్, ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి ఈ పవర్ టౌ అంటే ఎక్స్ ఆఫ్ టౌ అంటే e పవర్ a టౌ ఎక్స్ 1 dτ, ఓకేనండి, ఇంటిగ్రల్ చేస్తాం కాబట్టి, ఓకేనండి. ఇప్పుడండి దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఆఫ్ t 0 to t e పవర్ -a dτ దీని ఇంటిగ్రేషన్ అండి, -1/a ఇది -1/a e పవర్ -a τ, ఓకేనండి. 0 to t చేస్తే ఏమొస్తుందండి, 1/a 1 - e పవర్ -a t, ఓకేనండి, ఇక్కడికి వస్తుంది. ఇది సెకండ్ కేస్ అండి, ఓకేనండి. ఓకేనండి, ఇప్పుడు కేస్ 3లో ఏమవుతుందండి, t less than 0, t equal to 0, t greater than 0, t less than 0. ఇప్పుడు కన్సిడర్ దట్ t less than 0, the convolution equation will be
y of t integral of minus infinity to infinity x of tau and h of t minus tau d tau. అవునా కదండి? ఇదేంటిది t లెస్ దెన్ 0. ఓకేనండి. ఇప్పుడు మనం ఈక్వేషన్స్ అని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దాంట్లో చూడండి. ప్రీవియస్గా h of t minus tau is obtained by shifting and ఓకేనా, షిఫ్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ h of minus tau అన్నది కేసు అంటే t గ్రేటర్ దెన్ 0 ఏమైందండి, టువర్డ్స్ రైట్, ఇక్కడ టువర్డ్స్ లెఫ్ట్. ఓకేనండి. అలాగే మనం ఫస్ట్ కేసులో చెప్పాను మీకు, ఫస్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ x of t ఇంటూ h of t minus tau, x of tau ఇంటూ t, ఈ ప్రోడక్ట్ ఏమవుతుందండి 0 అని చెప్పాను మీకు ఫస్ట్. అవునా కదండి? ఈ ప్రోడక్ట్ అన్నది ఆల్వేస్ 0 అంటే దెర్ ఈజ్ నో ఓవర్లాపింగ్ బిట్వీన్. అవునండి. సో ఇక్కడ అప్పుడు ఇదండి టువర్డ్స్ లెఫ్ట్ అన్నాం కదండి, ఇది x of tau e పవర్ మైనస్ a tau. ఇదేంటండి ఇక్కడ మనకి h of t మైనస్ tau. అర్థమైందండి? ఇది t, ఇది tau. ఓకేనా? ఇది కేస్ 3లో. ఓకేనండి. ఫైనల్గా రిజల్ట్ దస్ అప్పుడు ప్రొడక్ట్ అవుట్పుట్ ఏమొస్తుందండి, గ్రాఫికల్ రిప్రజెంటేటివ్ y of t, ఇది 1/a అండి, ఇది t. ఓకేనండి. అంటే ఇక్కడ చూడండి y of t ఈక్వల్ టు 1/a 1 మైనస్ ఈ కేస్ 2లో వచ్చింది కదండి, అది at ఫర్ దేనికండి t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0కి, 0 ఫర్ t లెస్ దెన్ 0కి. ఓకేనండి. ఇదేమో కేస్ 2లోని, ఇది కేస్ 3లోని. ఓకేనండి. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కన్వల్యూషన్. థ్యాంక్ యూ.